ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. అన్ని మంచి శకనములే కన్యా లాభ సూచనలే. టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా. ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మామ, సిగ్గేంటి నీకు పెళ్లి చూపురా? వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా? మనిషి జాతరనేనా? ఎవతా దురదృష్టవంతురాలు? చెప్తే డంగైపోతావు. చెప్పా. డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అదెలాగరా? నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ అదన్నమాట. కారణం అది కాదులేరా, పాపం దాని గుడ్డలు మోయడానికి గాడిద లేదు కదా, ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మామ నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బాయిలాగే. సరే, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును రే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా? అవును మామ. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను. నీకెందుకు మామ శ్రమ? ఊరికా అవుకావు ఇంతకాలం పెళ్ళి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా? భలేవాడిరా. స్టార్ట్ అవుదేంటి? అరే ఓ పొట్టట్రా, బండి స్టార్ట్ అయిపోద్ది. నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామ. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది. ఓ పట్టట్టు దా దా. అబ్బా కదలట్లేదు మామ. సరిగ్గా గంటే అంత దమ్ము లేనిదో రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నా మామ, ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గెంటు, గట్టిగా గంటరా. ఆహా, నీ అమ్మ ఏమి ఫేసురా, ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటు పందిలో ఉన్నారా? అరే ఒకసారి ఇటు తండ్రా. డ్రెస్ అంతా పాడైపోయింది. లేకపోతే ఆయిల్ డబ్బా మొహం మీద తంతావురా, పైగా క్యాచా. ఎల్రా ఎల్లు, ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా. అన్నీ మంచి సెకనమ్మలే కన్యాల. రే నాతో పెట్టుకు రే. ఓం పవిత్రం ధృత్వా గర్భేశ్వాసేనః గర్భాన్. సీత, మీ వదిన రాలేదా? వచ్చిందే, అక్కడుంది. ఓం 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 దేవతాభ్యః మహాయోగిభ్య ఏవ చ నమస్వదాదై స్వాహాదై నిత్యమేవ నమో నమః. అస్యాం వర్తమానాయాం ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః పుణ్యతిథౌ ప్రాచీనా వేదే యజమానస్య పితః. ఓం మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్మరణపూర్వకం ప్రతి సంవత్సరే కమతః ఆమశ్రార్థం అద్య కరిష్యే. ప్రియతాం భగవానే గోత్రస్య బలగం రంగారావనామధేయస్య. వాడు పెట్టింది కూడా ఆప్తికం అయిపోతుందా? మీరు కానివ్వండి. పితృశ్రాద్ధం తృప్యత 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 సత్కర్మ బలం కురు. చూశారా నాన్న, మీ పెద్ద కొడుకు చేసిన ఘనకార్యం. వంశాన్ని గౌరవించాలని, మీ అంశాన్ని గౌరవించాలని కడుపులో కోపాన్ని ఇన్నాళ్ళు కంటలోనే ఆపేశాను.
ఉంచుకున్న దానికి పుట్టానని నన్ను నా తల్లిని ఎన్నోసార్లు అవమానించాడు. భరించాను. నా చెల్లి పెళ్లి చెడగొట్టి దాని జీవితంలో నిప్పులు పోశాడు. అయినా సహించాను. కానీ ఈరోజు నేను మీకు పవిత్రంగా పెట్టిన పిండాన్ని తన ఎడం చేత్తో గెంటే స్థితికి దిగజారిపోయాడు నాన్న. మీ పెద్ద కొడుకు అయిపోయింది నాన్న. అంతంత మాత్రంగా ఉన్న బంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. నాన్న, నేను మీకు ఇక్కడ కట్టాను నా సమాధి. కానీ ఆ బలరామయ్య నాకు సమాధి ఇక్కడ కట్టాడు నాన్న. ఇక్కడ కట్టాడు. అమ్మా, అమ్మా అని ఎందుకు పిలిచానో తెలుసా? వదినా అని పిలిస్తే నువ్వు ఆ బలరామయ్య భార్యవవుతావు. నా ప్రశ్నకి ఓ తల్లిగా సమాధానం చెప్తావా? నువ్వు వెలిగించిన ఆ దీపం ఇంకా ఎంతకాలం వెలుగుతుంది? నీ తండ్రికి ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి కలిగే వరకు లేని ఆశలు కల్పించొద్దు. అది ఇక ఈ జన్మకి జరగదు. నీది ఆవేదనే కాని ఆవేశం కాదు బాబు. తన తప్పు తెలుసుకుని నీ అన్న నిన్ను తమ్ముడు అని పిలిచే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజే ఈ అమ్మ నీతో వదినా అని పిలిపించుకుంటుంది. ఏమిట్రా అది? నీకేమో పిచ్చెక్కిందా? రేపు గుళ్ళో ఉత్సవాలు కదా. అవును. పొద్దుల పోటీలు జరుగుతాయి కదా. అయితే అందులో బలమైన ఎత్తున చూసి గుర్తుకు చచ్చిపోదామని. నీకేం మాయరోగం వచ్చిందిరా? లేకపోతే ఎందుకు ఎదవ బతుకు? ఓ పూజ, ఓ పెళ్లి, ఓ శోభనమా, ఓ సూదిలో దారమా? పూజతో నాకు పెళ్లి చేస్తానని ఆశ పెట్టి ఆడ బాబుతో దొప్పులు తినొచ్చావు. నిజమేరా, బాగా గుర్తు చేశావు. రేపు బలరామయ్య గారి ఎద్దు బరిలోకి రాగానే నువ్వు పంచి ఎక్కడికి అడవిడికి వెళ్తున్నావు? గుడికి. ఈవేళ గుళ్ళో ఉత్సవాలు కదా, బలరామ గారిని చూద్దామని. బలరామయ్య గారిని చూడడానికి గుడికి ఎందుకురా? ఆయన ధర్మకర్త కదా. ఈ రోజు దేవుడి వైభవం అంతా బలరామ గారిలోనే కనబడుతుంది. నేను వస్తాను. సరే. కర్మకర్త అంటే దేవుడి ప్రతినిధి బాబు. కలకాలం చల్లగా వర్తిల్లండి. మొదటి పోటీ ముగిసింది. ఇప్పుడు అసలు పోటీ ప్రారంభం కాబోతోంది. బలగం బలరామయ్య గారి ఎద్దు బరిలోకి వస్తుంది. గత 5 ఏళ్లుగా దాన్ని ఎదిరించి గెలిచిన మొనగాడెవరు జిల్లా మొత్తంలోనే లేరు. కనీసం ఈ ఏడాదైనా దమ్మున్న వాళ్ళు ఎవరైనా దాన్ని ఓడించి ఈ బలగం రంగారావు స్మారక బహుమతిని అందుకుంటారేమో చూద్దాం. ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే, ఈ పోటీలో గెలిచిన అదృష్టవంతుడికి బలగం బలరామయ్య గారి ఏకైక పుత్రిక కుమారి పూజ తన చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేయడం జరుగుతుంది. బలరామయ్య గారి ఎద్దు బరిలోకి రావాలి.
ఆగు. ఎక్కడికి? శివాజీకి దెబ్బలు. చదువుకున్నావు, ఏమిటి ప్రయోజనం? నా చేతిలో ఓడిపోయిందన్న ఒకే ఒక్క కారణానికి ఎద్దును నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేశాడు మీ నాన్న. ఇక మీ విషయం తెలిస్తే వాణ్ణి బతకనిస్తాడనుకుంటున్నావా? వాణ్ణి మరో యుద్ధం చేద్దామనుకుంటున్నావా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఇంటికెళ్ళు.